బాబుకి బాయ్ బాయ్ అమ్మకి హాయ్ హాయ్ అనే రోజులైతే మనము చెప్పుకోవాల్సిన రోజులైతే వచ్చాయి. సో ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు దేని గురించి అని. సో ఏం లేదు, దేవి నవరాత్రులు అయితే మొదలవ్వబోతున్నాయి. దాదాపు ఒక 10-15 రోజుల్లో మనకైతే అమ్మవారి నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి. సో అమ్మవారి విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కటి చూసేద్దాం. ప్రస్తుతం మనమైతే ధూల్పేటలో ఉన్నాము. ధూల్పేటలో ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం ఈ వీడియోలో. అసలు పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. బుకింగ్స్ కూడా ఇక్కడ రెడీ కూడా చేసుకుంటున్నారు. ఒక్కసారి చూసేద్దాం. అసలు హిట్ టీవీ స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ. సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని రోజుల పాటు తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అంటే చెప్పండి, మీ పేరు? జ్యోతి. ఓకే. సో అంటే ఈ విగ్రహాలన్నీ రెడీ చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది టైం? 6 నెలలు. 6 నెలలు పట్టింది. అంటే ఆలోపు గణేశుడు కూడా అవన్నీ అయిపోయాయి. అది ఇది రెండు చేస్తారు. రెండు చేస్తారా? ఇది అప్పుడు పెట్టి తయారు చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమో కలర్ చేసి తయారు చేస్తారు. ఎన్ని విగ్రహాలు అనేది తయారు చేస్తారు, మీరు రెడీ చేస్తారు? ఒక 30 ఉంటుంది అంతే. ఓకే. ఎంతమంది కలిసి రెడీ చేస్తారు ఒక్క రోజు? అందరు కలిసి చేస్తారు. ఓకే. అంటే ఎంతమంది ఉన్నారు? 5-6 మంది ఉన్నారు. ఓకే. మా ఇంటి వాళ్ళే చేస్తారు. మీ ఇంటి వాళ్ళే చేస్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇవన్నీ రెడీ చేస్తున్నారు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇవన్నీ? ఇదా 10 సంవత్సరం. బుకింగ్స్ ఏమన్నా అయ్యాయా? అయింది. ఓకే. అంటే గత సంవత్సరం నుంచి కానీ అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ ఏమన్నా తేడాలు ఉన్నాయా? లేదు, మంచిగా ఉంది. అప్పుడు కూడా అంతే. ఓకే. మాది కొంచెం ఉంటుంది, మంచిగా ఉంటుంది, అందుకే బుకింగ్ అవుతుంది. ఓకే. అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని బుకింగ్స్ అయ్యాయి? లాస్ట్ ఇయర్ ఎన్ని బుకింగ్స్ అయ్యాయి? ఇప్పుడు అవుతుంది, బుకింగ్ ఇంకా కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్ని అయ్యాయి? అదే మొత్తం అయిపోయింది మాది. నా పేరు శ్రీధర్ రెడ్డి, వనస్థలిపురం. ఓకే. అంటే అక్కడ నుంచి ధూల్పేటకు వచ్చారు? అవునండి. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అమ్మవారి విగ్రహాలు ఇప్పుడే రెడీ? మేము గత 26 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. ఓకే. మాకు చాలా బాగుంటుంది. దసరా అంటేనే ఒక స్పెషల్ ఉంటుంది తెలంగాణలో. 26 సంవత్సరాల నుంచి అసలు మా దాదాపు దాటిపోయిందనే చెప్పుకోవచ్చు అన్ని ఇయర్స్. అంటే సో ఆ 26 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న విగ్రహాలకు తేడాలు ఏమన్నా ఉన్నాయా? తేడాలు ఏం లేవులేండి. అప్పుడు ఇవే విగ్రహాలు, ఇప్పుడు ఇవే విగ్రహాలు. ఓకే. అంటే అప్పటి నుంచి కొంచెం మోడల్స్ ధూల్పేటే తీసుకుంటాం. ఓకే. మోడల్స్ ఎలా ఉన్నాయి మరి? బాగానే ఉన్నాయి. ఓకే. అంటే ఎట్లా బుకింగ్స్ ఏమైనా చేసుకున్నారా? చేయడానికి వచ్చాము. ఓకే. నచ్చాయా మరి ఏమైనా? నచ్చాయి. ఓకే. సో అంటే ఇప్పుడు అందరు కాకుండా ఏదైనా ఇట్లా మోడల్స్ చూస్తారు, బట్ మీరేం అబ్జర్వ్ చేస్తారు అందులో? అంటే మేము ఈసారి ఫేస్ బాగా చూస్తాం ఎప్పుడైనా కూడా. ఓకే. ఈసారి స్పెషల్గా చిన్న విగ్రహాలు 9 అవతారాలు పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చాం. పేరు? మా పేరు సూరి. ఓకే. అంటే మీ కమిటీ మెంబర్స్ అందరు వచ్చారు? ఒక 5-6 మెంబర్స్ వచ్చాము. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అమ్మవారిని? దాదాపు ఒక 18 ఇయర్స్. 18 ఇయర్స్ నుంచి. ఓకే. అంటే 18 ఇయర్స్ నుంచి ఇప్పటికి మీరు ఏమన్నా తేడాలు అబ్జర్వ్ చేశారా? మోడల్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. జర ఫేస్ కల్లా వేరే ఉంది. ఓకే. అంటే ఎన్నో ఏరియాస్ ఉన్నాయి కదా, కేవలం ధూల్పేట ఎందుకు? రెగ్యులర్ ఇక్కడనే తీసుకున్నాం కాబట్టి ఇక్కడనే. లాస్ట్ టైం వినాయకుడు ఇక్కడనే తీసుకున్నాం, ఇదే షెడ్లో తీసుకున్నాం. ఓకే. బుకింగ్ అయిందా? ఇది చేసాము. ఎంత పడుతుంది కాస్ట్? అది కాస్ట్ చెప్పలేదు మేము. అంతేనా? చెప్పలేదు. అంటే మీరు కొంటున్నారు కదా? తీసేసుకున్నాం కానీ మేము రివీల్ చేయలేము రేట్. ఓకే. అంటే బుకింగ్ అయితే చేసేసాం. ఎప్పుడు తీసుకెళ్తారు అమ్మవారిని? 18th. 18th. అంటే 22nd కి కదా? 18 or 16 తీసుకెళ్ళి 18 or 16 కి. అంటే పూజ అయినా స్టార్ట్ చేస్తారు? 22. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెద్దగొండవెల్లి, దుబ్బాక మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడికి అమ్మవారిని చూడడానికి అట్లే బుక్ చేద్దామని వచ్చేసినాం. ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు? అవును. ఓకే. ఏంటి స్పెషాలిటీ మరి అంత? ధూల్పేట అంటే కొంచెం స్పెషాలిటీ ఉంటుంది, మంచి విగ్రహాలు జర పెద్ద ఎత్తున ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇంత దూరం వచ్చినాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు వీడికి దగ్గర ఒక 17 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే మీరు చెప్పండి అన్న, అసలు ఆ 17 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు ఏం తేడాలు అబ్జర్వ్ చేశారు ధూల్పేట? తేడా అంటే ఇక్కడ విగ్రహాలు పెద్దగా ఉంటాయి, మంచి లుకింగ్ బాగుంటాయి.
మంచిగా ఉంటాయని ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. గణేషుని కూడా ఇక్కడే తీసుకున్నారు? ఇక్కడ తీసుకోం గణేష్, ఓన్లీ అమ్మవారు. అమ్మవారు. ఓకే, అంత స్పెషాలిటీ ఏముంది ధూల్పేటలో? స్పెషాలిటీ అంటే లుకింగ్ బాగుంటుంది, ఓకే దేవి మాత లుకింగ్ బాగుంటుంది, అందుకోసమే అందురెక్కలు ఇక్కడికి వస్తాం. ఓకే అన్న చెప్పండి, బుకింగ్స్ ఏమన్నా చేశారా? బుకింగ్ చేసాము, ఇప్పుడే చూస్తున్నాము. ఎక్కడ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఏంటి విగ్రహాలు చేసి స్టార్ట్ అయినాయి కదా, ఇంకా కంప్లీట్ కాలేదు. చూసిన కాడ ఏది బాగుంటే చేద్దామని ఫిక్స్ అయినాము. ఇప్పుడు మేము ఇప్పుడు 2006 నుంచి మేము తీసుకుంటాం ఇక్కడ ధూళిపేటలో తీసుకుందాం. ఒక సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నాం మేము. కంపల్సరీ అమ్మవారిని ఇక్కడనే తీసుకుందామని మాకు ఏదో మా మనసు అనిపించింది. ఎక్కడికి పోయినా మా అమ్మవారు ఇక్కడ ఉన్నంత నిజంగా ఈ సాక్షాత్ అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది విగ్రహాన్ని చూస్తే. అందుకే స్పెషల్గా ఇక్కడికి వచ్చి తీసుకుపోతాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఎంతమంది కమిటీ మెంబర్స్? మేము కమిటీ మెంబర్స్ వచ్చి ఒక బజరంగ్ దళ అని ఒకటి ఉంది, ఇంకొకటి మాది రేణుకా యూత్ అని ఒకటి ఉంది, ఇంకోటి శివాజీ యూత్ ఉంది. 3 యూత్లకు 3 విగ్రహాలు ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. ఒక్కొక్క బజరంగ్ దళ దాంట్లో ఒక 20-30 మంది ఉంటారు. మన ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దాంట్లో 30-35 మంది ఉంటాం. ఒక్కొక్క కమిటీలో ఒక 35 నుంచి 40 మంది దాకా ఉంటాం. ఓకే అన్న, బడ్జెట్ ఎంతలో తీసుకుంటారమ్మా? బడ్జెట్ మాకు 1 lakh దాకా అవుతుంది, 1,120,000. శ్రీమాత్రే నమః. నేను తూప్రాన్, మెదక్ జిల్లా శలాక రాజేశ్వర్ శర్మ, మెదక్ జిల్లా అధ్యక్షుడు బ్రాహ్మణ సంఘ. అయితే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని తీసుకెళ్ళడము, ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంతోమంది హిందూయిజంపై ఎన్నో రకాలుగా వస్తున్నటువంటి మీ అందరికీ తెలిసిన విషయమే. మేమేంటంటే ప్రతి ఒక్కరిని జాగృతం చేయాలి. ఏంటంటే అమ్మవారు అంటే ఏంది, శక్తి ఎక్కడ తల్లి ఉంటేనే మనం అందరం ఉంటాం. కాబట్టి ఈ అమ్మవారిని తీసుకెళ్ళాలి అందరికీ. ఈ అమ్మవారి కుంకుమ పూజలు అంటే ఏంటి, తర్వాత పూజా విధానం ఏంది, 10 మందిలో ఇప్పుడు ఏంటంటే ఈ భక్తి మార్గం లేకపోతే ఎంతోమంది ఎన్నో విధాలుగా చెడిపోతున్నారు యువకులే. దీనికి కారణం ఏంది, ఆ స్నేహితమే అనుకో, ఆ చదువుకునే సమయంలో వాళ్ళకు తెలియనితనం, ఆ చిన్నతనంలో వాళ్ళకి ఏమీ కూడా తెలియదు, ఎవరెటు వెళ్తుంటే వాళ్ళు అట్టే. ఇవన్నీ కూడా ఇటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కళాకారులు అంటే అందులో మా జోగేందర్ భాయ్ చాలా మాకు నచ్చిన వ్యక్తి. ఒక 10 సంవత్సరాల నుండి మాకు చాలా సన్నిహితుల్లాగా. డబ్బు అనేది కాదు ముఖ్యం, ఇక్కడ మనం కూడా అమ్మవారి సేవ చేయాలి. దానివల్ల యువకులలో మార్పు రావాలి. మార్పు వచ్చిందంటే మన భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ఏ దేశంలో కూడా ఈ బొట్టు పెట్టే సాంప్రదాయం కానీ, పూజా విధానం కానీ, భక్తి మార్గం కానీ, మంచి అంటే ఏంది, చెడు అంటే చెప్పేవాడే లేడు. ఇప్పుడు ఒక ఏజ్ రాగానే తల్లిదండ్రులు విడిపోయి ఎవరిది వాళ్ళు ఇష్టారాజ్యంగా అవుతుంది, పిల్లలకు చెప్పేవాళ్ళే లేరు. ఈరోజు చెప్పడానికి కారణం ఏంది, ఇటువంటి ధర్మాన్ని కాపాడేటటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఆ కళాకారుల వల్ల ఇంత దూరం మేము రావడము, మేము తీసుకెళ్ళడం, 100 మందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం, కుంకుమార్చన చేయించడం, ఎన్నో రకాలుగా చేస్తున్నాం. ఇదంతా కూడా భక్తి మార్గం. భక్తి ఉంటే భక్తి మార్గాన్ని వెళ్ళినటువంటి వారికి ఎప్పుడు కూడా ఏ విధమైన కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి అమ్మవారి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ధూళిపేట వస్తున్నాం, మా జోగేందర్ భాయ్ని మేము అందరం కలుస్తున్నాం. అందరం తీసుకొని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని జై శ్రీమాత్రే అనుకుంటూ ఎంతో ఆనంద ఉత్సవాలతో మేము అందరం కూడా ఊరేగిస్తూ ఉన్నాం. అంటే మీ ఉత్సవ కమిటీలో మీరు పూజలు మీరు మాత్రమే చేస్తారా, వేరే వాళ్ళు? మేం చేస్తాము, నా కుమారులు, మన బంధువర్గము ఒక పెద్ద ఎత్తున అవుతుంది. చెప్పడం కాదు, చండీ హవనాలు కావచ్చు, కుంకుమార్చనలు కావచ్చు, ప్రతి ఇప్పుడు సరస్వతి మూలా నక్షత్రంలో సరస్వతి పూజ ఉంటుంది. ఆ రోజు పూజా కార్యం చేయాలి. ఎందుకంటే విద్య ఆరంభించేటప్పుడు నక్షత్రం వాళ్ళు కూడా బాగుపడాలని చెప్పి ఉద్దేశంగా, ఎంతోమంది మార్పు దేవాలనే ఉద్దేశంగా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ కూడా జయప్రదం అవుతున్నాయి. వాటికి అన్నిటి కారణం అమ్మ సుప్రీం, ఒకటి మనకు తెలియనటువంటి దైవ శక్తి ఉంది, ఆ శక్తి అమ్మవారు. అందుకని చెప్పి మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో అన్నగారు ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ధూళిపేటకి, ఎన్ని విగ్రహాలు తీసుకున్నారు ఇప్పటివరకు? అమ్మ ఇప్పటి వరకు నేను 11 సంవత్సరాలు ఇక్కడే వచ్చి తీసుకుంటున్నా. అంతమోళ్ళు వేరే గుళ్ళో చేశాం మేము ఇటువంటి కార్యక్రమాలు. నా వయసు వచ్చి ఇప్పుడు 55 సంవత్సరాలు, 56 పడుతున్నాయి. అట్లా కనబడతలేను నేను మాత్రం, అట్నే ఉంటాను. ఎందుకంటే అమ్మవారి శక్తి ఉంది కదా దైన్. అందుకని ఈ రోజున 10 మంది మార్పు అని చెప్పినాను కదా, మార్పులో భాగంగా ఇంట్లో చేసుకున్నాం, కలశ సభను చేసుకున్నాం. తర్వాత గంగమ్మ గుడి మా బోయవాళ్ళ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాలు చేసిన. ఇగో దానికి సంబంధించిన బోయ సంఘం మన నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని జాగృతం చేయాలి అని చెప్పి అన్ని రకాలుగా మేము ఇట్లా చేస్తున్నాం. సో ఇక్కడ అన్నగారు ఏంటంటే అసలు నవరాత్రి స్పెషాలిటీ ఏంటి? కొంతమంది పిల్లలకి ఈ జనరేషన్ వాళ్ళకైతే ఏం తెలియదు, అసలు స్పెషాలిటీ ఏంటి అంటే నవరాత్రులు చేసేప్పుడు ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే భక్తి మార్గాన మలచడం.
అంటే దీంట్లో ఉపవాస దీక్ష ఉంది, కంకణదానం దీక్ష ఉంది. అంటే దీక్ష ఏంది, మనం మనసులో కూడా దీక్ష చేయొచ్చు. బట్టలు వేసుకుంటేనే కాదు, 10 మందిలో మేము చేస్తున్నామని చెప్పి దీక్ష చేసి ఎన్నో రకాలుగా ఉంటారు. అది కాదు, మన మనసు పూర్తిగా మనం సంకల్పం చేసుకొని ఈ రోజున ఈ అమ్మవారికి మేము కార్యక్రమాలు చేపడుతున్నాం, మేము బాగుండాలి, లోక కళ్యాణార్థం మేము చేస్తున్నాం, లోకంలో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చేసినప్పుడు సస్యశ్యామలైన పంటలు పండుతాయి, మళ్ళా చెరువులు నిండుతాయి, గుంటలు నిండుతాయి, నదులు ప్రవాహం, నదులు అన్ని రకాలుగా ఆనంద ఉత్సవాలతో ఉంటారు, ఆరోగ్యాలతో ఉంటారు. ఎన్నో రకాలుగా చదువుకునే వారికి చదువునిస్తాడు అమ్మ. తర్వాత ఉద్యోగం కావాలనుకుంటే ఎట్లా వస్తుంది? చదువుని ఇవ్వాలంటే ఏదో ఒక రకమైన శక్తి ఉండాలి. అంటే మాతృప్రేమ ఉండాలి, పితృప్రేమలు ఉండాలి, స్నేహితులలో కూడా మంచి వాళ్ళని సెలెక్షన్ చేసుకోవాలి. ఇవి ఎట్లొస్తాయి? ఇవి రావాలంటే 10 మందిలో ఇంట్లో ఉండి పిల్లల్ని చదివించి అక్కడే అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? ఇటువంటి 10 మంది అంటే మంచివాడెవడు, చెడువాడెవడు అన్ని ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా తెలుస్తాయి. దానికి కారణం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. బుకింగ్స్ ఏమైనా చేసుకున్నారా? బుకింగ్ అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే ఇక్కడ అంతా బిజినెస్ వాతావరణం అని చాలామంది అంటారు. అంటే ఒక్కసారి మీద ఇప్పుడు మనము ఒక కార్యక్రమం పెడతామమ్మా, పెట్టినప్పుడు 10 మంది వస్తారు, ఎవరికి ఈ వడ్డని చేయగలుగుతాం? చాలా కష్టం కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమంది విగ్రహాలు అడుగుతారో తెలియదు, వాళ్ళకు కూడా ఇబ్బందే ఉంటుంది. వాళ్ళు కష్టపడతారు, ఇంత కష్టపడితే కూడా వాళ్ళకి మిగిలేదేంది? ఒక విగ్రహం ఇది ఏదో అదృష్టం ఉంటే 10,000, 15,000 మీద ఒక్కోసారి లాస్ కూడా అవుతారు. 50 చేస్తాడు అమ్ముతాడని, అప్పుడు 30 పోతే 20 వాళ్ళకు ఎటు నుంచి రావాలి డబ్బులు? ఇవి కూడా మాలాంటి వాళ్ళు అందరూ కొనేవాడు కూడా ఆలోచించాలి. ఇప్పుడు లాస్ట్ ఊరేగింపు రోజు విపరీతమైన డబ్బు ఖర్చు పెడతారు, వీళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు పెట్టారు? అంటే వాళ్ళు కూడా మ్యాక్సిమంగా భక్తి పరులు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి అన్న ఉద్దేశం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అమ్మవారు ఎంత అడుగుతుందో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది, తీసుకునేవాడిని బట్టి ఉంటుందమ్మా. టీవీ వారికి ముఖ్యంగా మేము చెప్తున్నాం, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చూపిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా నేను మీకు కోరుచున్నానమ్మా. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నారు? अभी ये गणपति खत्म होने के बाद में अभी ये 1-2 डेज बिफोर में से मेरा काम चालू होगा. वर्कर्स थोड़ा सा रिलैक्स लेने के बाद में वो काम चालू कर दिए. अभी जितना हो सकता 20 पीस 25 पीस जितना बन सकता टाइम के हिसाब से उतना बना रहे हैं. और अभी कस्टमर्स तो आ रहे हैं लेकिन बराबर से रेट ने वो कंफर्म नहीं कर रहे हैं, बहुत रेट कम पूछ रहे हैं. उसमें थोड़ा सा हमारे को प्रॉफिट में बहुत प्रॉब्लम हो रहा है. तो उसी के लिए क्या हो रहा है, मेरे को लेबर्स का और उसका नहीं निकल रहा है, खाने के लिए भी प्रॉब्लम वो ये बहुत सी हो जा रहा है. तो उसके लिए थोड़ा सा कस्टमर समझे तो बहुत अच्छी बात रहता. और एकदम डाउन पूछ रहे हैं, अपन 50,000 बताइए, उन्होंने 20,000 में पूछ रहे, एकदम से इतना गिरा के पूछ रहे. हमारे को मटेरियल में और उसमें क्या हो रहा, कंसेक्शन कुछ भी नहीं हो रहा. अब हम शॉप को जा रहे हैं तो 10 रुपीज़ भी कम नहीं करा सक रहे. जितने में है उतने में लेना है लो, नहीं तो नहीं आता, बस उतना ही बता रहे हैं कस्टमर को. तो उसमें हमारे को बहुत प्रॉब्लम हो रहा है. और यहाँ रेंट के लिए प्रॉब्लम, रेंट बहुत ज़्यादा हो रहा है, उसमें बहुत बचने के लिए मुश्किल हो जा रहा है. అంటే ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఒక్క విగ్రహం, ఒక్క ఐడల్ తయారు చేయడానికి? अभी देखो सुबह 10 o'clock से चालू हुआ तो रात में 2 बजे तक 3 बजे तक वर्किंग चल रहा है. ఓకే फिर अर्ली मॉर्निंग 10 o'clock को चालू हो जाएगा. ఓకే तो अभी जितना अभी दिन कम आने की वजह से हम डे नाइट कम काम कर रहे हैं. जितना जल्दी हो सका उतना तैयार करने की कोशिश कर रहे हैं. ఓకే అన్న చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? మేము నాగార్జున సాగర్ నుండి. పేరు? అనిల్. అంటే మీ ఉత్సవ కమిటీ మెంబర్స్ మొత్తం వచ్చారా? వచ్చినాము అందరం. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 3 years నుంచి పెడుతున్నాం. 3 years నుంచి ఇక్కడే తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నాం. ఏంటి ధూల్పేటలో అంత స్పెషాలిటీ? ఇక్కడ ప్రింటింగ్ కానీ ఫినిషింగ్ కానీ మంచిగా ఉంటుంది, కలరింగ్ మంచిగా ఉంటుంది, చూడడానికి అంతగా ఉంటుంది, ఇదే బాగుంటుంది. ఓకే, అంటే 3 years నుంచి తీసుకున్నారు. ఇక్కడ సో బుకింగ్స్ ఏమైనా చేసుకున్నారా? చేసేది ఇప్పుడే చేశారా? ఏం చేశారు? ఎక్కడ చేశారు? అక్కడ. మరి కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చినట్టే ఏదన్నా అంటే ఫోటో చూపెడతారు వాళ్ళు, మాకు డిజైన్ చూపెడతారు. ఓకే, చెప్పినట్టేనా? మేము చెప్పినట్టు వేస్తారు, వాళ్ళకు డిజైన్ చూపెడతారు, దాంట్లో మనం ఏమైనా చేంజ్ చేయమంటే చేస్తారు. ఓకే, అంటే ఎన్ని రోజులకు తీసుకెళ్తారు మీరు? మేము 19th రోజు తీసుకుపోతాం. 22nd నుంచి ఉత్సవాలు కదా, 19th రోజు తీసుకుంటాం. 2 days ముందు తీసుకెళ్తాం. 2 days ముందు తీసుకెళ్తారు.
చేస్తారు. అంటే ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తారు. ఉంటాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. మీ పేరు? రవితేజ, ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమకొండ, వరంగల్. అంటే అక్కడ నుంచి ఇప్పుడు ఓన్లీ ధూల్పేట్కి ఎందుకు అంత దూరం నుంచి? అక్కడ ఉంటాయి కదా. అక్కడ ఉంటాయి కానీ ఇంత నీట్ ఫినిషింగ్ ఉండదు అమ్మవారు. అంటే మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడికే 7 years ఇక్కడికే వస్తున్నాం మేము. బుకింగ్ ఎవ్రీ ఇయర్ బుకింగ్ చేస్తే ఇక్కడే చేసి వెళ్ళిపోతున్నాం. ఈరోజు బుక్ చేయడానికి వచ్చినాం అంత దూరం నుంచి. అయితే మీ సుందర కళాకారులు రానికి కారణం ఏంటిదంటే మాకు ఇక్కడ ఫినిషింగ్ బాగుంటుంది, ప్లస్ మా బబ్బు భాయ్ అమిత్ భాయ్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఇంత దూరం రావడం జరుగుతుంది. మేము ఇక్కడ గణేష్ కానీ అమ్మవారు కానీ ఇక్కడనే తీసుకుంటాం. దాదాపు ఒక 10 years నుంచి మేము సుందర కళాకారు తప్ప ఇంకెక్కడ తీసుకోము. మాది ఎప్పుడు 150 వినాయకుడు పెడతాం, 1 lakh వరకు అమ్మవారు పెడతాం. ఉంటాం 30-40 members దాకా ఉంటాం. పూజలు మా దగ్గర ఎవ్రీడే ఒక్కొక్క పూజ ఉంటుంది. దాంట్లో ఇక ప్రతిరోజు అమ్మవారికి లేకుండా అన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. బడ్జెట్ విషయం కాదు, మనకు అమ్మవారు అనేది మన అందరికీ నచ్చే విధంగా ఉండే విధంగా ఉండాలి. అది చిన్నదైనా కానీ పెద్దదైనా మన వాళ్ళకు, మన గల్లీ పర్పస్ మనం సెలెక్ట్ చేస్తే మన గల్లీ వాళ్ళకు కూడా నచ్చేలా ఉంటుంది. మన అవసరాలకు. సో చూసారు కదా, ఈసారి దసరా నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పొచ్చు. ధూల్పేట్లో అయితే అమ్మవారి కోసం ఎంతమంది అంటే అసలు మాటల్లో చెప్పలేంది. మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎంతమంది అంటే చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు. కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా అటు హనుమకొండ కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, మెదక్ నుంచి కావచ్చు, ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరు వచ్చి అయితే ఇక్కడ కొనడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బుకింగ్స్ అయితే కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎట్లా అంటే 22కు నవరాత్రి స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ 16వ తారీఖు నుంచి 17, 18 తారీఖుల నుంచి అయితే అమ్మవార్లను తీసుకెళ్లడం అయితే జరుగుతుందని కూడా కొంతమంది కస్టమర్స్ అయితే చెప్తున్నారు. కొంతమంది భక్తులు కూడా అసలు ఎంత తండోపతండాలుగా రావడం అయితే జరుగుతుంది. ఇంకొంతమంది అయితే ఎవరైతే అమ్ముతారో సేల్ చేసేవారు కూడా వాళ్ళు కూడా బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కూడా బడ్జెట్ అంటే ఏదైతే బుకింగ్ ఉన్నాయో ఆ బడ్జెట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అయితే ఒక మాట వినిపిస్తుంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఆల్సో మోర్ ఎవర్ ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇక్కడ అమ్మవార్లను అయితే చాలా బాగా రెడీ చేస్తారు. అసలు చూస్తే మనకు ఎంత కనువిందు అంటే కన్నుల పండుగ ఉంటుందో అది మాటల్లో చెప్పలేము అన్నట్టుగా కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. అసలు మరి చూడాలి అమ్మవారి దేవి నవరాత్రులు ఎలా మొదలైపోతాయి, ఎలా ఎండ్ అవుతాయి అనేది కూడా మనకు అసలు చూడాల్సి ఉంది. మళ్ళీ ఒక్కసారి హిట్ టీవీ పైకి అయితే ధూల్పేట్కి వచ్చి మరీ ఒక వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.